ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్త, నువ్వు ఊహించని అద్భుతం జరగబోతుంది. నీ కల నిజం కాబోతుంది. నీ శివయ్యను నమ్మితే ఇప్పుడే ఈ క్షణమే ఇది విను. ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరిపిస్తాను. నీ జీవితాన్ని మార్చడానికే కదా నేనున్నది. ఖచ్చితంగా నీ జీవితంలో నేను చెప్పినట్లుగా అద్భుతం జరుగుతుంది. ఆఖరి వరకు విను. నీ జీవితంలో మార్చే ఒక చిన్న మాటైనా సరే తప్పకుండా నువ్వు ఇది ఆఖరి వరకు వింటే అర్థమవుతుంది. చివరి వరకు చూడ్డానికి ప్రయత్నించు. నీ జీవితాన్ని మలుపు తిప్పే అద్భుతాన్ని నేను నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాను. ఇది యాదృచ్ఛికంగా నీ ముందుకి అస్సలు రాలేదు. నీ కోసంగా ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో నీ కంటపడేలా చేశాను. నీ జీవితంలో నిన్ను విడిచి వెళ్లకుండా కష్టాలు తరచూ పదే పదే నీ ముందుకొస్తున్నాయి కదా. గత కొంతకాలంగా నువ్వు నీకు అనిపించినటువంటి బాధలు, అవమానాలు, నిరాశలు అన్నీ నాకు తెలుసు. ఇకపై నీ జీవితంలో ఆనందాన్ని నింపాలని, అద్భుతాన్ని నింపాలని, ప్రతి విషయంలో గొప్ప శుభ ఫలితాలు కలిగించాలని నేను అనుకుంటూ ఆశపడుతున్నాను. రోజు రోజుకి కష్టాలు, సమస్యలు పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం జరుగుతుందో నాకు నా మనసుకి అర్థం కాకపోయినా పూర్తిగా నేను ఆందోళన, అలజడితో నా మనసు నిండిపోయిందని అనుకుంటున్నావు కదా. శివయ్య, అవసరం లేని ఎన్నో ఆలోచనలు కూడా నన్ను తరచూ పదే పదే వెంటాడుతున్నాయి. నా జీవితం అసలు ఏమవుతుందో, ఏం జరుగుతుందో తెలియక ఎంతగా నేను నా వంతుగా ప్రయత్నించినప్పటికీ కష్టాలు నన్ను వదిలిపెట్టడం లేదు. నేను ఎంత సరిగ్గా నా ప్రయత్నం చేసినా సరే నా జీవితంలో అనుకున్నది సాధించలేకపోతున్నాను. నా కర్తవ్యాన్ని నేను సరిగ్గా సమగ్రవంతంగా నెరవేరుస్తున్నప్పటికీ ఎందుకు శివయ్య నన్ను మీరు పదే పదే పరీక్షిస్తూ ఉన్నారు? నేనంటే మీకు ఇష్టం లేదా? అంత చులకన, అంత చిన్న చూపా అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా. చూడు భక్త, నిజం ఏంటి అంటే నీకు ఏమాత్రం ఎప్పుడూ కూడా ఏ క్షణం కూడా ద్రోహం చేయలేదు. నీ జీవితానికి అవసరమైన ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను నీకు అందించాను. ఒక మనిషిగా నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా నీ జీవితాంతం నువ్వు నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు, ఆటుపోట్లు తప్పకుండా ఎదుర్కోవాలి. ఆ ఉద్దేశంతోనే చిన్న చిన్న సమస్యల్ని నీ ముందుకు పంపాను. వాటి నుండి నువ్వు అనేక రకాలుగా గుణపాఠాలు నేర్చుకో. అంతేకాని వాటిని చూసి బాధపడకు, భయపడకు. నిన్ను అవి మరింత అద్భుతంగా, బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి వచ్చాయని చెప్పి ఆనందంగా నువ్వు స్వీకరించాలే కానీ నన్ను దూషిస్తే ఎలా చెప్పు? ఒక్కసారి నువ్వు మనసు పెట్టి గమనిస్తే ఏ క్షణంలో, ఏ నిమిషంలో నేను ఒంటరిగా విడిచిపెట్టలేదని తెలుస్తుంది. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, కోరిక నిన్ను వేధిస్తున్నా వాటికి తగ్గ విధంగా నేను ఒక సహాయాన్ని అందిస్తూనే ఉంటాను. అవునా కాదా? నీ గుండెలపై చేయేసి చెప్పు. ఈ శివయ్య నీకు సాయం చేయలేదా? నీ కష్టానికి ప్రతిఫలాన్ని అందించలేదా? నీ జీవితానికి అవసరమైన సాయం నేనెప్పుడూ చేయలేదా? నువ్వే చెప్పు. చేస్తున్నాను, కానీ నువ్వే గమనించడం లేదు. నేను చేశానని ఒక్క మాట కూడా నీ పెదాల నుండి రావడం లేదు. ఏదైనా సరే నీ సమస్య నుండి నువ్వు బయటపడడం మాత్రమే నాకు కావాలి. సమస్య వచ్చిందంటే సమస్యను చూసి పారిపోవడం కాదు, సమస్య నీ నుండి పారిపోవాలి. దాన్ని నువ్వెప్పుడైనా కోరుకున్నావా? ఒక సమస్య కాదు, కష్టం కాదు, కష్టం వస్తే అలానే కూర్చున్నావే కానీ ఎప్పుడైనా నీ జీవితంలో ఇది నాది, ఇది నా కోసం వచ్చింది, దీనివల్ల నేను నేర్చుకోవాల్సిన ఏంటి, దీనివల్ల నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని ఎప్పుడైనా గ్రహించావా? ఒక అద్భుతం, అదృష్టం నీ నుండే కదా ప్రారంభం అవ్వాలి. అవును కదా. ఈ మాటలే నీకు బలంగా ఎందుకు వినిపిస్తున్నాయంటే నీ జీవితంలో నువ్వు అన్ని రకాల సంస్థలను, కష్టాలను అన్నీ చూసేశావు. అలానే పేదరికాన్ని గడిపేశావు. మధ్యతరగతి కుటుంబాన్ని కూడా జీవించేశావు. ఇక ఆ కుటుంబంలో ఉన్న లోటుపాట్ల విషయాల గురించి తెలుసుకున్నా. కానీ ఈ రోజున ఏ సమస్య నుండి కూడా నేను నిన్ను కాపాడడం లేదని చెప్పి నన్ను దూషిస్తూ కూర్చోవడం న్యాయమా చెప్పు? ఏ విషయంలో నేను నీకు న్యాయం చేయలేదు. అన్ని విషయాలు నేను నీకు అన్యాయమే చేశానని ఎందుకు అనుకుంటున్నావు? ప్రతిదీ నీకు కావాల్సింది అందించాను. నీకు అక్కర్లేనిది నీ నుండి దూరం చేశాను. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. మనుషుల్ని అర్థం చేసుకుంటున్నావు. అలానే నీకు ద్రోహం తలపెట్టే వారిని సైతం అర్థం చేసుకుంటున్నావు. కానీ మనస, వాచ, కర్మణ అయిన ఈ శివయ్యని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? విఫలమవుతున్నావు ఎందుకు? నేను ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకో భక్త,
నీ చుట్టూనే ఉన్నాను. నిన్ను మోసం చేస్తానని అస్సలు అనుకోవద్దు. నీ చుట్టూ ఉండేవాళ్ళు నిన్ను మోసం చేయొచ్చేమో, కానీ నువ్వు నమ్మిన ఈ శివయ్య నీకు అన్యాయం చేయడని తెలుసుకో. ఇది నీకు బోలెడుసార్లు చెప్పాను. ఇక నువ్వు వచ్చేటువంటి ఆలస్యాన్ని గ్రహించు, ఓర్పు పట్టు. ఏ విషయాన్ని కూడా ఎక్కువగా స్పందించకు. పక్కవారితో నీ జీవితాన్ని పోల్చుకోవద్దు. వారికి నచ్చింది వారికి అనేక రకాల శుభాలు జరుగుతున్నాయి. నా జీవితం మాత్రం అంతే. నాకు మాత్రం ఏమి అందటం లేదు. భగవంతుడు నాకు ఎప్పుడు ఏమీ ఇవ్వరా? నా దురదృష్టం ఇంతేనా నన్ను వెంటాడుతూ ఉంది అని నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా పోల్చుకోవద్దు, తక్కువ చేసుకోవద్దు. ఎదుటి వారితో నీ జీవితాలు పోల్చుకున్నప్పుడు, ఎదుటి వారితో నిన్ను పోల్చుకొని చూసినప్పుడు ఎప్పుడు అసంతృప్తిలోనే బ్రతుకుతావు. కాబట్టి నీకు తగ్గ విధంగా నీ కష్టాల్ని, సమస్యల్ని నువ్వు ఎదుర్కోవడంలో నీ కర్తవ్యాన్ని నువ్వు సమగ్రవంతంగా నెరవేర్చడం లేదు. కోపతాపాలతో, చిరాకుతో జీవితాన్ని ఎప్పుడూ గందరగోళంలోనే నడుపుతున్నావు. ఏ విషయంలో కూడా నువ్వు ఓర్పు వహించడం లేదు. కాబట్టి నీకు ఈ విధమైన మాటలు ఈరోజు నేను చెప్పాలనుకున్నాను. నువ్వు కాస్తైనా సరే నీ కోపాన్ని నువ్వు నిగ్రహించుకో. మౌనంగా ఉండటం అలవాటు చేసుకో. ఎదుటి వ్యక్తులతో నీ జీవితాన్ని పోల్చుకోవడం మానేసి నిన్ను నువ్వు ప్రశాంతంగా ఆలోచించడం మొదలెట్టు. నీకేం కావాలి, ఏం కాకూడదు, అలానే నీకేది అవసరమో ఏది అవసరం లేదు, ఇదంతా ఎప్పుడైనా ఆలోచించావా? ధైర్యాన్ని ఎప్పుడైనా సరే నీ జీవితంలో పొందావా? ఈ మార్పుల కారణం నీ జీవితంలో అనేక అనుభవాలే కదా. ఈ అనుభవాలు నువ్వు గుణపాఠాలుగా నేర్చుకోవాల్సింది. ఇవి నువ్వు నేర్చుకోవాల్సింది పోయి నన్ను ఎందుకు ఇలా తిడుతూ దూషిస్తున్నావు? వాటి వల్ల ఎన్నో లాభాలున్నాయమ్మా. నీ మనసులో ఎన్నో కళ్ళున్నాయి. నా మాటల ప్రభావం అనేది నీ మనసుని మారుస్తుంది అనుకుంటున్నాను. అలానే నేను చెప్పినట్లుగా ఒక అదృష్టాన్ని జరిపిస్తాను. నీకు ఏం చేశాను అన్నీ కూడా నీకు తెలియచేస్తాను. భయపడకు. నిన్ను అనేక రకాలుగా కొంతమంది వ్యక్తులు వ్యతిరేకమైన ఆలోచనలకు గురి చేసే విధంగా వారి మాటలున్నాయి కదా. కాబట్టి ఇతర వ్యక్తుల యొక్క మాటలు నువ్వు ఎంత తక్కువగా వింటే నీ జీవితం అంత బాగుంటుంది. ముందు నీకేం కావాలి, కుటుంబం కోసం నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అసలు కావాల్సింది ఏంటి అనేది నీ మనసుని ఒక్కసారి నువ్వే అడిగి తెలుసుకో. నన్ను నమ్మిన వారు ఎవ్వరూ మోసపోలేదు. నేను ఎవ్వరినీ కూడా మోసం చేయనమ్మా. నా భక్తులు నా దేవాలయంలో కానీ వారి యొక్క మనసులో ప్రదేశాన్ని కానీ నేను సంపాదించుకోలేదు. నేను ఎప్పుడైనా సరే మీరు బాధపడ్డ స్థితిలో మీ మంచే కోరుకుంటున్నాను. అనేక మంది అసలు వాళ్ళ యొక్క స్వభావాన్ని నువ్వు మర్చిపోయి ఇలా కోపతాపాలకు గురయ్యి నన్ను నిందిస్తూ ఉంటే ఎలా? నీ హృదయాన్ని ఈ మాటలన్నీ కూడా కొంచెం గాయపరిచేలా ఉండొచ్చు, కానీ వాస్తవాలు నీకు సత్యాన్ని చెప్పాల్సింది. నువ్వు చేసే పనిలో కొంచెం వ్యతిరేకం ఉంటుంది. నువ్వు నడుస్తున్న మార్గం సరిగా లేదు. కాబట్టి ఇది నీకు నేను గుర్తు చేస్తున్నాను. నువ్వు ఎన్నో రకాలుగా బాధలు పడ్డావు. ప్రతి విషయాలు భయపడుతూ బాధపడుతూ అక్కడే ఆగిపోతా ఉన్నావు. నేను ఎక్కడ ఏం చేస్తే నలుగురు ఏమనుకుంటారో, ఏం జరుగుతుందో అన్న భయం నీలో ఎక్కువైపోయింది. కాబట్టి భయాన్ని విడిచిపెట్టు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దానిపై శ్రద్ధ పెట్టు. నీ బాధలు, సమస్యలు పక్కన పెట్టు. నువ్వు చేయాలనుకున్న పనిని సమగ్రవంతంగా చేయి. నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు. తర్వాత ఫలితాన్ని ఈ శివయ్యకు అప్పగించు, నేను చూసుకుంటాను. చెప్తూ ఉన్నాను కదా, నా మాటలు ఎప్పుడూ కూడా పొల్లుపోదు. నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నువ్వు ప్రయత్నించకుండా భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? ఎంతని నీకు చెప్పగలను? కానీ నీ శివయ్య చెప్పింది నువ్వు విన్నావంటే నేను చెప్పినట్లుగానే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపిస్తాను. నీ కలలన్నీ కూడా నిజం చేసి చూపెడతాను. నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తండ్రిగా నేను తీసుకుంటాను. ఈ శివయ్య ఏం చెప్పినా సరే ఒక్క మాట కూడా పొల్లుపోదు అని నీకు తెలిసిన విషయమే కదా. ఇక ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉంటే చాలు. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. మారేలా నేను చేసి నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. ఈ శివయ్య నీకు తోడుగా ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవీ కూడా నీకు అవసరం లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నిన్ను నేను కాపాడుకుంటాను. నీ జీవితాన్ని నేను మారుస్తాను. అద్భుతాల్ని జరిపించి నీ కళ్ళన్నీ కూడా నిజం చేసి నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి. ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.